శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. మాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తనౌషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీకంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపదపంకజ సక్తచిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే స ఏషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధ విధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీ సూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురు శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచిన హరిప్రియను మనసారా ఆశీర్వదిస్తున్నాను. పెద్దల అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం, రామానుజుల వారి విశేష అనుగ్రహంతో చిన్నతనం నుంచి కూడా చక్కటి సంప్రదాయ ఆచరణం కలిగినటువంటి పెద్దలని అనుసరిస్తూ ఈ రకమైనటువంటి వ్యాసంగం చెయ్యాలనేటటువంటి ఉత్సాహం కలిగి దాన్ని కొనసాగిస్తూ ఇప్పటి వరకు నిలుపుకోగలుగుతోంది. దానికి మనసారా నేను మంగళాశాసనం చేస్తున్నాను. ఎన్నో రకాలైనటువంటి తేడాలు జీవితంలో కలిగినా దీని విలువ తెలుసుకుని దీన్ని నిలుపుకుంటూ దీనివల్ల ఆనందాన్ని పొందుతూ దానివల్ల ఒక రకమైనటువంటి శక్తిని పొందుతూ ఉండేటటువంటి కోవకి చెందిన పిల్ల ఈ అమ్మాయి. చిన్నతనం నుంచి నాకు తెలుసు శ్రద్ధగా అన్వయిస్తోంది. ఈ గోష్ఠిలో ఆమె అన్వయంలో ఉండే ప్రత్యేకత ఏది ఏ శ్లోకం అడిగినా ఏ పాశురం అడిగినా దాన్ని వెంటనే అలర్ట్ గా పెట్టగలిగేటటువంటి ఒక సామర్థ్యం. స్తోత్రాలు అవి చిన్నప్పటి నుంచి వినడం వల్ల వాటిని తెలుసుకొని ఆ శ్లోకాలను ఆ పాశురాలను వీలైనంత వరకు పర్ఫెక్ట్ గా పెట్టేటటువంటి ప్రయత్నం చేయడం, ఆ పాఠం చాలా శ్రద్ధగా వినడం అనే రెండు లక్షణాలు ఆ పిల్లలో నేను గమనించాను. ఇవాళ చేసినటువంటి వ్యాసంగం కూడా చక్కగా సాగింది, సమగ్రంగా సాగింది. రెండు శ్లోకాలలో ఉండేటటువంటి విశేషాంశాలని ప్రతిపదార్థం చెప్తూ వివరించేటటువంటి తీరు ఎంచుకోవడం చాలా బాగుంది. విని మళ్ళీ దాన్ని అర్థం చేసుకొని ఆ సంస్కృత పదాన్ని అంటూ దాంట్లో ఉండేటటువంటి విశేషాంశాన్ని వివరిస్తూ ముందుకు సాగింది. ఈ రకమైన పద్ధతి కూడా అభినందనీయమే. అలాగే మధ్యలో చెప్పినటువంటి సంస్కృత వ్యాఖ్యానంలో ఉండే ఒక వాక్యం కూడా జాగ్రత్తగా దాన్ని కూడా మళ్ళీ అనుసరించి అనుసంధానం చేయడం మనసారా అభినందిస్తున్నాను. చిన్న చిన్న దోషాలు మాత్రం ఉన్నాయి, వాటిని ఒక్కసారి సవరణ చేస్తాను, గమనించుకోవలసినదిగా సూచన. స్వకైశ్చరితై అనేటట్టు స్వకైర్గుణై స్వైశ్చరితై అని మొదలవుతుంది. స్వైహి అన్నప్పుడు అక్కడ విసర్గలు హ అలా వినిపిస్తాయి, కానీ చదివినప్పుడు స్వహై చరితై అని అన్నారు. స్వహై అనక్కర్లేదు,
స్వైహి స్వైహి అంటే చాలు. మళ్ళీ హాని అని తర్వాత విసర్గలు పెడితే ఉచ్చారణలో తేడా వస్తుంది. హా అనక్కర్లేదు, విసర్గలే హాలా అనిపిస్తాయి అన్నమాట. స్వైశ్చరితైహి అంటే చాలు. హా అక్కడ అంత అని తర్వాత మళ్ళీ విసర్గలు పెట్టకూడదు ఒకటి. ఇక రెండవది త్వభక్తోపి అని ఉంది తర్వాత శ్లోకంలో, రెండవ శ్లోకంలో. త్వభక్తోపి అంటే అర్థం, త్వద్భక్తోపి అంటే అర్థం పూర్తిగా మారిపోతుంది. త్వద్భక్తోపి అన్నట్టుగా వినపడింది, అక్కడ త్వద్భక్త అంటే నీ భక్తుడు అని అర్థం వస్తుంది. తు అభక్త అంటే భక్తుడు కానివాడను అని అర్థం వస్తుంది. అందుకని త్వభక్త అని అనాలి తప్ప త్వద్భక్త అని దకారం అక్కడ వినపడకూడదు. విడదీసుకున్నప్పుడు తు భక్త అని విడుతుంది, త్వభక్త అని అవుతుంది. అదొకటి. శ్లోకానుసంధానంలో చిన్న సవరణ, చిన్న చిన్న సవరణలే, కానీ జాగ్రత్తగా చేస్తే ఇంకా పర్ఫెక్ట్ గా ఆ అమ్మాయిలో చాలా చక్కగా చెప్పగలిగిన సామర్థ్యం ఉంది కాబట్టి ఈ చిన్న చిన్న దోషాలు కూడా తప్పకుండా సవరించుకుంటుంది అని చెప్తున్నాను. అలాగే లభేయం అన్నారు, క్రియాపదం లభేయ అన్నదే. లభేయం అని సున్నా అక్కడ ఉండకూడదు, లభేయ అన్నదే క్రియాపదం అవుతుంది. విశేషాన్ని, వివరాన్ని, వ్యాఖ్యానాన్ని వివరించడం చాలా అందంగా సాగింది. శ్లోకానుసంధానంలో కూడా బాగా ఎంచదగినటువంటి దోషాలు ఏమీ లేకుండా రెండు శ్లోకాలని చక్కగా సమగ్రంగా అర్థాన్ని వివరించి తన ఈ వాగ్రూపమైనటువంటి తాంబూలాన్ని సమర్పించిన హరిప్రియకి రామానుజుల వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి విశిష్టాద్వైత సంప్రదాయ సద్గ్రంథాలని చక్కగా అనుసంధానం చేసుకుంటూ ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఆ పెద్దలకి వారసురాలిగా నిలవాలి. వారి పెద్దలు, వారి అమ్మమ్మ గారు పెద్దలంటే చాలా ఆదర గౌరవాలు కలిగి ఉండేవారు. మా నాన్నగారికి బాగా అనుకూలమైనటువంటి ధోరణిలో సేవ చేసినటువంటి వ్యక్తి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలాంటి వారే. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని చక్కగా నిలుపుకుంటూ తను కూడా స్వతహాగా దాని పట్ల ఇష్టాన్ని పెంచుకుంటూ జీవితాన్ని సఫలం చేసుకుంటోంది. ఈ సదవకాశం ఆమెకి, ఆమె సామర్థ్యాన్ని మరింతగా పెంచుతూ భగవద్ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని ప్రార్థన చేస్తూ మన వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తి గిరిమస్తశేఖరః సంతనోతు మయి సంతతం హరిః నిస్తమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి సంవదేత కిల యత్ప్రమాంతరైస్తత్ప్రమాణమితి ఏహి మే నిరే తన్మతేపి గతమానతాంగతా హస్తినాద్య పరవస్తు నిత్రీ గుణాయత్తన్లోకే గుణిషుభిమతం మంగళపదం విపర్యస్తం హస్తి క్షితిధరపతే తత్వై పునః గుణా సత్యజ్ఞాన ప్రవృతయౌ తత్వద్గతతయా సుభీభూయం యాతా ఇతి నిర్ణయిష్మ శృతివశాత్ అనన్యాధీనత్వం తవ కిల జగుర్వైదిక గిరః పరాధీనం త్వాంతు ప్రణత పరతంత్రం మనుమహే ఉపాలంభోయంభోశ్రయతి బత సార్వజ్ఞమపి తే యతో దోషం భక్తేష్విహ వరద నైవా కలయసి పాణిపాదవదనే క్షణశబ్దైః అంబుజాన్యపది సన్వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలాన్ ఆంజనం కరిగిరేరసి శృంగం అంజనక్షితిభృతో యది నామోపత్యకావరద హేమమయే స్యాత్ తాదృశే తవ విభాతి తు లక్ష్మీరాంబరీబత విడంబిత విద్యుత్ పరభాగమియాద్రవేస్తమిశ్రావరదాజ్యత్వైతన్నిశామయామః గమితా తవ వక్త్రచిత్రభానోః పరభాగన్నను కౌంతలీతమిశ్ర ముఖమున్న సమాయతాక్షముజ్యత్స్మితదంతన్ రుచిరాధరన్నతభ్రు రసతం సవిలంబి కర్ణపాశం వైతే నిశ్చలమస్తు హస్తినాథ పద్మాయాః ప్రణయ రసాత్ సమాసజంత్యాః స్వం బాహుం సుబహుమతో భుజేన తేన కామ్నామాన్వభవదహో దశాంతదాత్వే కంఠస్థే కరిగిరినాథ కంబుకాంతః సౌందర్యామృతరసవాహవే గజస్య ఆవర్తస్తవ కిల పద్మనాభనాభిః తత్పద్మం వరద విభాతి కాంతిమయ్యాః లక్ష్మ్యాస్తే సకలవపుర్జుషోऽనుసద్మ యా దామోదర ఇతి నామదాతవాసీత్ సా దామా కిల కిణకారిణీ బభూవ తన్నూనం వరద వళిత్రయచ్చలేన
త్వన్మధ్య ప్రథమ విభూషణీ బభూవ పద్యాస్వద్యాంగుళిషు వరద ప్రాంతతః కాంతి సింధోః వీచీ వీథీ విభవముభయీష్వంభసాన్లంభితాసు విందన్నిందుః ప్రతిఫలనజాం సంపదం కిం పదంతే ఛాయాచ్ఛద్మానఖ వితతితాన్లంభితः సుంభితः సన్ శంభోరంభోర్హముఖసఖా సంసహాంకస్య శంకః కుర్వన్ సేవాం వరద వికలో వృత్తహీనः సువక్రः త్వత్పాదాబ్జే ప్రియమఖనఖచ్ఛద్మనాశ్రిత్య నిత్యం తద్వృత్తో భూత్సతదసగుణः పుష్కలో నిష్కళంకः భజత్సు వాత్సల్యవసాత్సముత్సుకः ప్రకామమత్రావతరేర్వరప్రద భవేశ్చ తేషాం సులభోధకిన్విధం యదంగదాంనా నియతః పురారుదః నరసింహతనురగౌణీ సమసమయ సముద్భవశ్చ భక్తగిరః స్తంభే చ సంభవస్తే విసునయతి పరేశతాం వరదా తద్దాస్యమస్య హిమమః సరస ప్రసక్తం తచ్చోరయన్నయమహం కిల చ స్ఖల ప్రాక్ త్వం మామకీన ఇతి మామభిమన్యసే స్మ హస్తే స సంసమయనస్తమిమం వివాదం భోగాయిమే విధి శివాదిపదం చ కించ స్వాత్మానుభూతిరితి యా కిల ముక్తిరుక్త సర్వం తదూషజలదోషమహంజుషేయ హస్త్యద్రినాథ తవ దాస్య మహారసజ్ఞః తదపి కిమపి హంత దుర్వాసనాసత వివసతయా యదభ్యర్థే తదతులదయ సార్వసర్వప్రద ప్రవితర వరద క్షమాంభోనిధే ప్రియమితర దధాపి వా యద్యథా వితరసి వరద ప్రభో త్వం హిమే తదనుభవనమేవ యుక్తం హిమే త్వయి నిహిత భరోస్మి సోహం యతః యథాసి యావానసి యోసి యద్గుణః కరీసయాద్రద్విభవో యదింగితః తథావిధం త్వాహమభక్తదుర్గ్రహం ప్రపత్తివాచైవ నిరీక్షితుం వృణే అయే దయాళో వరదక్షమానిధే విశేషతో విశ్వజనీన విశ్వద హితజ్ఞ సర్వజ్ఞ సమగ్రశక్తిక ప్రసహ్య మాం ప్రాపయ దాస్యమేవ తే యది త్వభక్తోऽప్యగుణోऽపి నిష్క్రియో నిరుద్యమో నిష్కృత దుష్కృతో న చ లభేయ పాదౌ వరద సారీ స్వకైర్గుణై ఇందులో లేదు కదా స్వకైర్గుణైస్వైశ్చరితైः స్వవేదనాత్ భజంతి ఏ త్వాం త్వయి భక్తితోऽథవా కరీస తేషామపి తావకీదయా తథా త్వకృత్సైవ తు మే బలం మతం యది త్వభక్తోऽప్యగుణోऽపి నిష్క్రియో నిరుజ్యమో నిష్కృత దుష్కృతో న చ లభేయ పాదౌ వరద స్ఫుటాస్తతః దయా క్షమా దయాజ్యాః తవ మంగళాగుణాః. ఇందాక హరిప్రియ ఈ లైన్ కూడా కొంచెం తడబడి చదివింది. క్షమా దయాద్యాః, అక్కడ క్షమా దయా ఆది అని 3 పదాలన్నమాట. క్షమా దయాద్యాః, క్షమా దయా మొదలైన అనే అర్థంలో ఆద్యాః అని స్పష్టంగా అనుసంధానం చేయాలి. పదం తెలియక దయాది అని అనుకుంటాము, దయా ఆది అని విడతీసుకోవాలి. క్షమా దయాద్యాః అని చదవాలి. నేను ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ ప్రమాణ తిరట్టుగా తిరువాయుమొழிలో 3 పాసురాలు నోట్ చేసి పెట్టుకోండి. తిరువాయుమొഴి చదవడానికి అందరూ సరదా పడుతున్నారు కాబట్టి అందులో 3 పాసురాలు అనుసంధానం చేసుకుందాం. చివరిలో 1, 7, 8, 1 దేవిమారావార్ అనేటటువంటి పాసురం. మొదటి పాసురమే అది. 7, 8, 1. అలాగే 9వ పత్తులు 9, 9, 9. 9వ పత్తు 9వ దశకం 9వ పాసురం. అది మల్లిగై కమర్తెన్నలీరుమాలో అనేటటువంటి దశకం. అందులో ఒక పాసురం తూదుసై అదే మొదలు నాకు గుర్తులేదు, కానీ నోట్ చేసుకోండి. అక్కడ మరి చదువుతారు కాబట్టి మనం చెప్పుకుంటాం కాబట్టి తెలుస్తుంది. కళ్ళతో మాట్లాడడం, పలికి వేణునాద వైభవాన్ని అందులో చెప్తారు. కళ్ళతో చెప్పేదొకటి, మాటలలో పలికించేదొకటి అని వస్తుంది. అది ఇక్కడ మనకి రిఫరెన్స్కి వస్తుంది. 9, 9, 9. అలాగే 9వ పత్తులోనే 2వ దశకంలో 1వ పాసురం. 9లో 2, 9, 2, 1.
పండైనాళాలే అనేటటువంటి పాశురం. అందులో అది ఒకటి నోట్ చేసి పెట్టుకోండి. అలాగే వైకుంఠ గద్యంలో ఒక భాగం కదా మాం భగవాన్ స్వకీయయా దృశ, అక్కడి నుంచి మొదలుపెట్టి చదువుదురుగాని ఎంతవరకు నేను చెప్తాను చివరిలో వైకుంఠ గద్యంలో ఉంటుంది. పరిచర్య పట్ల, స్వామి దాస్యం పట్ల ఆశని పెంచుకుని అనేటటువంటి విషయం అందులో వస్తుంది. వైకుంఠ గద్యంలో అది నేను చెప్పినప్పుడు ఎవరు చదవగలిగితే వాళ్ళు దాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇవి వాళ్ళ ప్రమాణ తిరట్టు. నిన్నటి వరకు మనం స్వామి యొక్క దయే మనం ఫలాన్ని పొందడానికి కారణము అని చెప్పుకుంటూ వస్తున్నాం. దయ దయ లేకుండా ఆశ్రయించడము సాగదు, దయ లేకుండా ఫలాన్ని పొందడం కూడా సాగదు అని, దయ తప్ప మరొకటి సాధనం కాదు అని వెనుకటి శ్లోకంలో మనం అనుసంధానం చేసుకున్నాం. అలా దయే సాధనమైనప్పుడు అందరికీ కూడా, అంటే కర్మజ్ఞాన భక్తి యోగాదులు కలిగిన వారికి భగవంతుడి దయే సాధనం. ఎలాగైతే బొమ్మలుగా ఉండేటటువంటి అశ్వాలు కానీ గజాలు కానీ మనకి యుద్ధానికి ఉపయోగపడవో, అలాగే మనం చేసినటువంటి కర్మ వల్ల వచ్చినటువంటి ఫలం, కర్మ ఫలాన్ని ఇచ్చేది కాదు. మరెందుకు కర్మ అంటే, ఎందుకు ఈ సాధనాలు అంటే భగవంతునిలో దయని మరింతగా కలిగించటం కోసం అని నిన్న మనం చెప్పుకున్నాం. నిన్నటి 2 శ్లోకాలలో కూడా మనకి కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి యోగాల గురించినటువంటి ప్రస్తావన చేస్తూ, అందరికీ అదే సాధనమైనప్పుడు నాకు కూడా అదే బలంగా నేను నిర్ణయం చేసుకున్నాను అన్నారు వెనుకటి శ్లోకంలో. దాస్య ప్రార్థన ఎక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నారు అని అనుకున్నాము. శ్రీమతే నారాయణాయ నమః అనే అర్థం పూర్తిగా ఏ శ్లోకంలో చెప్పబడింది అని అనుకున్నాము అంటే, అరే దయాళో అనే శ్లోకంలో మనకి శ్రీమతే నారాయణాయ నమః అనేటటువంటి ఉత్తరఖండార్థం వివరింపబడింది అని అనుకున్నాం. భగవంతుణ్ణి దాస్య ప్రార్థన చేయటానికి ముందు భగవద్ దర్శనాన్ని కోరుకున్నారు. అది 92వ శ్లోకంలో మనం అనుకున్నాం. అది కూడా కేవలం ప్రపత్తి వాచైవ అన్నారు. కదాను సాక్షాత్కరవాణి చక్షుష అని ఆళ్వందార్ స్తోత్రంలో ఒక శ్లోకం ఉంటుంది. ఎప్పుడు నా కనులతో నేను చూస్తానో కదా, కళ్ళారా నేను నిన్ను సేవించేది ఎప్పుడో కదా అంటారు. అది విలాస విక్రాంత పరావరాలయం. మనం సఠారి తీసుకున్నప్పుడు చెప్పుకునేటటువంటి శ్లోకంలో కదాను సాక్షాత్కరవాణి అని అంటారు. అలాగే సాక్షాత్కారాన్ని కోరుకున్నారు 92వ శ్లోకంలో. ఎందుకు అంటే దాస్యాన్ని చెయ్యటానికి అని అరే దయాళోలో పూర్తిగా దాస్యాన్ని ప్రార్థన చేస్తూ శ్రీమతే నారాయణాయ నమః అని అన్నారు. వెరీ గుడ్. శ్లోకం సంఖ్యని కూడా పెట్టారు ఆళ్వందార్ స్తోత్రంలో. అయితే మనం భగవంతుని సాక్షాత్కారం మనకి కలిగితే మనకేం జరుగుతుంది అంటే, మనకి నమ్మాళ్వార్ల పాశురాలలోనే ఒక పాశురం ఉంటుంది. సాక్షాత్కారం మనకి భగవద్దాస్యాన్ని ప్రసాదించేది అని అంటారు. ఇది కూడా 10వ పత్తులో 4వ దశకంలో 9వ పాశురం. మళ్ళీ మీరు చదివితే చదువుదురు గాని, కానీ ఇక్కడ సందర్భంలో మనం ఆ పాశురాన్ని పూర్తిగా అన్వయం చేసుకుంటూ ముందుకి సాగుదాం. మన ఆటంకాలు ఏవి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అడ్డేవి కాదు అని కదా మనం ఇంతవరకు చెప్పుకుంటున్నాం. ఆ పాశురంలో అంటే 10, 4, 9 సార్వే తవనెరికు అనేటటువంటి దశకం అది. అందులో 9వ పాశురంలో కండేన్ కమలమలర్పాదం అన్న పాశురం చాలా సులభంగా ఉంటుంది. మీకు ఈ పాటికి పాశురాలు పదాలు అర్థమైపోతూ ఉండాలి. శ్లోకం చదువుతూ ఉంటే చూడండి, క్రియాపదం, సంబోధన పదం ఇవన్నీ ఎలా అలవాటు అయిపోతున్నాయో అలాగే కండేన్ కమలమలర్పాదం అని ప్రారంభం చేస్తారు. చూసేను నీ కమలం లాంటి పాదాన్ని నేను కండేన్, చూసేను అంటారు. ఇలాంటి పాశురమే మనకి ఇరామానసనూత్తందాదిలో కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకో, కండుకొండేన్ ఉన్నై కాండలుమే అని ఇరామానసనూత్తందాదిలో కూడా ఒక పాశురం మనకు కనిపిస్తుంది. అదే ఆచార్యులని సేవించాను అని చెప్పేది, ఇక్కడ పరమాత్మని సేవించాను అని నమ్మాళ్వార్ల యొక్క అనుభవం అన్నమాట.
ఇప్పుడు కండేన్ కమల మలర్పాదం, అలా నాకు నీ పాద సాక్షాత్కరిస్తే నేను సేవించగానే ఏం జరిగింది అంటే, కాండలుమే విండేయుజింద వినయాయిన వెళ్ళాం. అలా సాక్షాత్కారం జరిగితే ఇక నాకు పాపములు అని, ఆటంకములు అని చెప్పబడేవి అన్నీ కూడా, వెరీ గుడ్, 84వ పాసురం అని చెప్తున్నారు. నేను ఈ పాసురం చదివేశాను కనుక మీరు ఇరామానస నూత్తందాదిలో పాసురాన్ని అనుసంధానం చేద్దరు గాని గుర్తుపెట్టుకోండి. విండే ఉజింద వినయాయిన వెళ్ళాం, నన్ను అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. ఆయన పాదాన్ని ఎప్పుడైతే ఆయన సాక్షాత్కారం మనకు కలుగుతుందో ఇక ఆటంకాలనేవి ఉండవు. శిశుపాలాదులకే మోక్షం లభించినప్పుడు, ఇక భగవద్ దర్శన భాగ్యం కలిగినప్పుడు ఆటంకం అనేదే ఉండదు, పాపం అనేదే ఉండదు. తొండే చేదు ఎన్నుం తొഴുదు వజియుజుగ, ఎప్పుడు తొండే చేదు అంటే నీకే సేవ చేస్తూ నన్ను నేను ఉజ్జీవింప చేసుకోవాలి. తొండే చేదు ఎన్రం, ఎప్పుడు సర్వకాల సర్వావస్థలలోనూ నీ సేవ చేస్తూ, తొഴുదు వజి యజుగా, నేను ఎలా, ఏ మార్గంలో నీ దాస్యాన్ని నేను పొందాలి అంటే నువ్వే చెప్పేశావు, నేను కొత్తగా వెతుక్కోక్కర్లేదు. పండే పరమన్ పణిత్త పణి వగయే, పండే పండు అంటే ముందు అని అర్థం, తొండు అంటే సేవ అని అర్థం, విండు అంటే విడిచిపెట్టేయి అని అర్థం, కండే అంటే సేవించేను అని అర్థం అన్నమాట. పణిసేయి వగై, ఆ స్వామిని ఆశ్రయించి సేవించేటటువంటి మార్గాన్ని ఇంతకు ముందు స్వామే చెప్పి ఉంటున్నాడు. ఆ చెప్పినటువంటి మాటనే నేను ఇప్పుడు పాటించి ఆ దాస్యాన్ని కోరుకుంటున్నాను అని అంటారు. నాయకనాయనిన్రా అనేటటువంటి పాసురంలో స్వామి ఇంతకు ముందే మాకు మాట ఇచ్చి ఉన్నాడు అంటుంది కదా ఆండాళ్ళమ్మ వారు. అలాగే ఆయనని సేవించేటటువంటి ఆ మార్గాన్ని స్వామే చెప్పాడు. ఏమని అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అని. అంటే అర్థం ఏమిటి? సాధనాలేవి నువ్వు అనుష్ఠించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పారు కనుక పండే పరమన్ పణిత పణి వగయే అంటున్నారు. ఆ స్వామి ఆ కైంకర్యపు మార్గాన్ని ఆయనే చెప్పాడు. అలా ఆ స్వామిని సేవించాలి, ఆ స్వామికి దాస్యం చెయ్యాలి అని కోరుకుంటున్నాను అంటారు అందులో. అందుకే స్వామి సాక్షాత్కారాన్ని కోరేరు మొదటి 92వ శ్లోకంలో. తర్వాత నుంచి 93 నుంచి దాస్య ప్రార్థనని చేస్తున్నారు. అయితే నా ప్రార్థన కాదయ్యా, నీ దయ దానికి కారకమవుతుంది అన్నారు. నువ్వు దయ చూపించకపోతే నేను కాదు నష్టపోయేది, నువ్వే నష్టపోతావు అన్నారు నిన్నటి శ్లోకంలో. నన్ను చూసి నన్ను విడిచిపెట్టకు, నిన్ను చూసి నన్ను నువ్వు స్వీకరించు అన్నారు. చాలా అందమైనటువంటి మాట అని మనం అనుకుంటున్నాము. నీలో గుణాలు ఉన్నాయి అని నిలకడ కలగాలి అంటే నాలాంటి వాళ్ళని నువ్వు అనుగ్రహిస్తేనే నీ గుణాలు నిలిచి ఉంటాయి అని తనకి అంటూ తనని విడిచిపెట్టడానికి ఇంకే రకమైనటువంటి అడ్డు చెప్పడానికి వీలు లేదు అని 95వ శ్లోకం వరకు మనకి స్పష్టం చేస్తే, అయితే ఇంకా అడ్డు లేదు కదా, అయిపోతుంది కదా, దాస్యాన్ని మనం చేసేయడమే కదా, ఇంకా పరమాత్మ సేవ చేసుకోవడమే కదా. అంటే ఎప్పుడైతే ఇంకా అది మన చేతికి అందుబాటులోకి వచ్చిందో ఆ పని చేయటానికి మనలో త్వర ఉండాలి. ఆ దాస్య త్వరని తర్వాతి శ్లోకంలో మనకి చూపిస్తున్నారు. ఏదైనా ఒక పని మనం ప్రారంభించక ముందు ఒక కార్యాన్ని తలపెట్టుకుంటే కొంతమంది మాకు కూడా ఏదైనా పని చెప్పండి, మేం కూడా చేస్తాం అని అంటారు. కానీ నిజంగా చేయవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఫోన్ చేసి మీరు ఈ బాధ్యత తీసుకుంటారా, మీరు ఈ పని చేస్తారా అని ఎవరైనా అడిగితే అలాగేనండి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, మీకు కొంచెం చిన్న పని ఉంది అదైన తర్వాత చెప్తాను అని తప్పించుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి నోటి మాట వరకే తప్ప నిజంగా వాళ్ళు సేవ చేసేటటువంటి ఉద్దేశం కలిగిన వారు కాదు అని మనకి స్పష్టమవుతుంది. ఎవరైతే తమంత తాముగా వచ్చి ఇష్టపడి మాకు చెప్పండి మేం చేస్తాం, మాకు చెప్పండి మేం చేస్తాం అని ఉంటారో వాళ్ళకి సేవలో త్వర ఉంది అని అర్థమవుతుంది. ఇప్పుడు పరమాత్మ ఈ సేవని ప్రసాదిస్తే చేసుకునేటటువంటి త్వర తమకి ఎలా ఉంది అనేదాన్ని, ఆ త్వరతోటే ఎలాంటి సేవని భగవంతుడు ఎలా తన చేత సేవ చేయించుకోవాలో
దాన్ని ప్రార్థన చేస్తున్నారు. అంటే మనం ఈ దశకంలో అంతా కూడా దాస్య ప్రార్థనని తెలుసుకుంటున్నాం అన్నమాట. ప్రార్థించటం ఇలా ప్రార్థించాలి అని మనం తెలుసుకుంటున్నాం. శ్లోకం చూద్దాం. విలోకనైః విభ్రమణైరపి భ్రువోః స్మితామృతైః ఇంగిత మంగళైరపి ప్రచోదితస్థే వరదా ప్రహృష్టధీః కదా విధాస్యే వరివస్యనం తవా. విధాస్యే అనేది ఇందులో క్రియాపదం. మనం మా నాన్నగారి తిరునక్షత్ర సందర్భంగా ఆ కార్యక్రమానికి పెట్టుకున్నటువంటి టైటిల్ ఆచార్య వరివస్య అని. ఈ వరివస్య అనే పదాన్ని బాగా ప్రచారంలోకి తీసుకుని వచ్చినటువంటి వారు రంగరామానుజాచార్య స్వామి వారు. వారి ఆచార్యులైనటువంటి గోపాలాచార్య స్వామి వారి విషయంలో చేసే కార్యక్రమానికి ఈ వరివస్య అనే పేరును పెట్టారు. సేవ, దాస్యము ఇలాంటి పదాలు మనం వింటూ ఉంటాం. కానీ వరివస్య అంటే సేవ అని అర్థం, శుశ్రూష అని అర్థం. ఆ పదం ఇందులో వస్తోంది. ఇప్పుడు ఈ పదం మనకి బాగా అలవాటైపోయింది. వార్షికోత్సవం లాంటి పదాలు ఎలా అలవాటైపోయో వరివస్య వరివస్య, ఆచార్య వరివస్య, ఆచార్య వరివస్య. ఇప్పుడు అందులో సందేహం అక్కర్లేదు. మనం వరదరాజ స్తవంలో కూడా ఆ పదాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి ఇంకా వరివస్య అంటే ఏమిటి అనే సందేహమే మన మనస్సులో ఉండకూడదు. ఇందులో క్రియాపదం విధాస్యే అనేది క్రియాపదం. అహం విధాస్యే అని చెప్పుకోవాలి. కరిష్యామి చేస్తాను అని అర్థం అన్నమాట. ఇందులో చేస్తానా చెయ్యనా అని అనుకుంటున్నారు అని అంటారు. అక్కర్లేదు, సంతోషంగానే చేస్తాను చేస్తాను అనే అంటున్నారు. కాకపోతే ఆ సమయం ఎప్పుడు వస్తుందో అని అంటున్నారు. కదా విధాస్యే అంటున్నారు. ఈ కదా అనే పదంతో ఆళ్వందార్ స్తోత్రంలో మనకి ఎన్నో శ్లోకాలు ఉంటాయి. కదా పునఃశంకరథంగ కల్పక అని ఒక శ్లోకం కదాతోటే ప్రారంభమవుతుంది. కదాను సాక్షాత్కరవాణి ఇందాక మనం చెప్పుకున్నాం. అందులో కూడా కదా. కదా అంటే తెలుగు కదా కాదు, సంస్కృతం కదా. తెలుగు కదా అంటే అవును కదా అంటాం మనం. కానీ సంస్కృతంలో కదా అంటే ఎప్పుడు అని అర్థం, సదా అంటే ఎప్పుడు అని అర్థం. చూసారా రెండిటికి తేడా? ఆ ఎప్పుడూకి దీర్ఘం పెడితే అన్ని వేళలా అని అర్థం వస్తుంది, సదా అంటారు. కదా అంటే ఎప్పుడు, వెన్ అనే పదానికి మనం ఎలాగైతే ఎప్పుడు ఎప్పుడు అనే అడుగుతామో అది కదా అనే పదం చేత చెప్పబడుతుంది. కదా విధాస్యే, ఎప్పుడు చేస్తానో కదా అంటున్నారు. ఇందులో వరద అనేది ఇందులో సామాన్యంగా సంబోధనార్థకమైనటువంటి పదం. నేను ఎప్పుడు చేస్తానో కదా అంటే ఏం చెయ్యాలి అంటే తవ వరివస్యనం అని ఉంది. చూస్తున్నారా, చాలా సులభంగా ఉంది శ్లోకం. తవ నీ యొక్క వరివస్యనం. వరివస్యనం అంటే వరివస్య అంటే సేవ, సేవను అని అంటున్నారు కాబట్టి ఇక్కడ ద్వితీయాంతంగా చెప్తున్నారు. వరివస్యనం నీ సేవను కదా విధాస్యే ఎప్పుడు చేస్తానో కదా అని అంటున్నారు. అంటే నిరాశగా అంటున్నారా లేక ఉత్సుకతతో అంటున్నారా అంటే ఉత్సుకతతోటే. ఎలా చెయ్యాలి సేవ అంటే కొంతమంది అలా ఉంటారు, చెయ్యమంటే చేస్తూ ఉంటారు, లేకపోతే అలా కూర్చుంటారు. మనం ఏమైనా షాపులకి వాటికి వెళితే అక్కడ ఉండేటటువంటి వర్కర్స్ ని రెండు రకాల వాళ్ళని చూస్తూ ఉంటాం. కొంతమంది అయితే చలనం లేకుండా ఉంటారు, అడిగితే మాత్రం అడిగిన దాన్ని మాత్రమే చూపిస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే అడగకుండానే అన్ని రకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉత్సాహంగా మనలో కూడా ఇంకా చూడాలి, ఇంకా వెతకాలి అనేటటువంటి ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు. భగవంతుడికి మనం చేసే సేవ అలాంటి చురుకుతనంతో, అలాంటి ఇష్టంతో కూడినది కావాలి. అందుకే మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం ప్రీతికారిత కైంకర్యం అని. ఇంతకు ముందు కూడా మనకి దాని గురించిన ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు ఆ ప్రీతి కలగాలి. ఎలా కలగాలి అంటే ప్రహృష్టధీః అంటున్నారు చూడండి. తర్వాత ఉండేటటువంటి పదంలో ప్రహృష్ట ధీః. ప్రహృష్టత అంటే ఆనందం,
ప్రహృష్టధీహి అంటే ఆనందించినటువంటి మనస్సు కలిగిన వాడనై అని అర్థం. చాలా ఉత్సాహంతో కదా తవ వరివస్యనం విధాస్యే అంటున్నారు. అంత ఉత్సాహం నాకు రావాలి కదయ్యా, ఆ కలిగించవలసిన వాడివి కూడా నువ్వే అంటున్నారు. ఎందుకంత ఉత్సాహం అనంటే ప్రచోదిత తే అంటున్నారు. తే అనే మాట వచ్చిందా, ప్రచోదిత అంటున్నారు. ప్రచోదిత అంటే ప్రచోదనము అంటే ప్రేరణ చెయ్యడము అని అర్థం. ఆ స్వామి తన దాస్యాలకి మనలో ఇష్టం కలిగేటట్లుగా ఆయనే ప్రేరణ చేసేవాడు అవుతాడు. ప్రచోదిత తే ప్రచోదితే వరివస్యనం తవ వరివస్యనం అని ఉంది కాబట్టి ఆ ప్రచోదకాలు ఏవేవి అవుతున్నాయి అనడానికి మనం తే అనే పదాన్ని ముందుగా తెచ్చుకుందాం. వరద అని పిలిచారు, సంబోధనార్థకమైనటువంటి పదం ముందర ఉంటుంది. ఇప్పుడు ప్రచోదిత తే అన్న దాంట్లో తే అనే పదాన్ని ఫస్ట్ పెట్టుకుందాం. తే నీ యొక్క అని అర్థం, తవ అంటే కూడా నీ యొక్క అనే అర్థం. రెండు ఉన్నాయి పదాలు ఈ శ్లోకంలో చూడండి. తే అనే పదము ఉంది, తవా అనేటటువంటి పదము ఉంది. తవా అనే పదము వరివస్యనం దగ్గర పెట్టుకుందాం, నీ దాస్యమును అని. తే అన్నది ముందుకు తెచ్చుకుందాం. తే నీ యొక్క వేటి వేటితో నాలో నువ్వు ప్రచోదనని కలిగిస్తావు, నాలో నువ్వు ఉత్సాహాన్ని కలిగిస్తావు అనంటే, మనకిష్టమైన వ్యక్తులు మనతో ఒక చిన్న సంజ్ఞ చేసిన, ఒక చిన్న చూపు చూసినా, ఒక చిన్న నవ్వు నవ్వినా మనలో తెలియని ఉత్సాహం ఏర్పడుతుంది. స్వామి నీ సేవ పట్ల నాకు అలాంటి ఉత్సాహం కలిగించాలి. ఏం చేసి కలిగించాలి అనంటే చూడండి శ్లోకంలో, తే నీ యొక్క విలోకనై, విలోకనములు అంటే చూపులు అని అర్థం. నీ కటాక్షాన్ని మా మీద ప్రసరింపచేయి, మాకు తెలియని ఉత్సాహం వస్తుంది. నీ చూపు పడితే చాలు, అంతకు ముందు మాలో ఉండేటటువంటి నిరుత్సాహం అంతా పోతుంది. అదిగో ఆయన చూస్తున్నాడు, స్వామి చూస్తున్నాడు అని ఆ స్వామి విషయంలో, సేవ విషయంలో మరింత ఇష్టం పెరుగుతుంది. విలోకనై నా వైపు చూడాలి, నీ కటాక్షమును మా మీద ప్రసరింప చెయ్యాలి. విలోకనముల చేత కన్ని తృతీయాంతములుగా మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. విలోకనై నీ కటాక్షాలతోటి మాకు ఉత్సాహాన్ని కలిగించాలి. ఇది వేరే చెప్పుకోక్కర్లేదు, చిన్నజీయర్ స్వామి వారే మనకి ఆచార్యులు కనుక, ఆ ఆచార్యుల యొక్క వైభవం మనకు తెలిసినదే కనుక, ఎంత కొన్ని వేల మంది జనం ఉన్నా అలాంటి కార్యక్రమాలకు వెళ్ళి మనం అసలు కూర్చోడానికి జాగా లేక, నిలబడడానికి జాగా లేక, ఉండడానికి అవకాశం లేక గంటలు 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 వేచి ఉన్నప్పటికీ కూడా మనలో ఆ స్వామి సేవకి ఏది ఉత్సాహాన్ని కలిగిస్తుంది అంటే, ఎంత దూరంలో ఉన్నా ఒక్క చూపు మన మీద పడిందంటే ఆ చూపుతో అదిగో స్వామివారు చూస్తున్నారు, అదిగో స్వామివారు చూస్తున్నారు, మననే చూస్తున్నారు అని అంతకు ముందు ఉండేటటువంటి నీరసమంతా పోతుంది. అలాగే భగవత్ సేవ పట్ల మనకి ప్రీతి కలిగించేవాడు కూడా భగవంతుడే కావాలి. ఎలాగా అంటే విలోకనై, మొట్టమొదటిది చూపు పడితే చాలు అంటున్నారు. తర్వాత విభ్రమణైరపి భ్రువోహో అంటే కనుబొమ్మలు, కనుబొమ్మల యొక్క విభ్రమణం అంటారు, అంటే కదలిక అని అర్థం. భ్రువోహో విభ్రమణై అపి, నోటితో పలకరించక్కర్లేదయ్యా, ఒక్కసారి అలా కనుబొమ్మలు ఎగరవై చాలు, చెరా అన్నట్టు మేము ఫీల్ అయిపోతాం. ఆ పలకరింపు మాకు చాలు, ఆ కనుబొమ్మల కదలిక మాకు చాలు, తెలియని ఉత్సాహాన్ని కలిగించేది అవుతుంది. ఇంకా ఏం కావాలి? స్మితామృతై, స్మితామృతై ఆ స్మితం ఉందే, ఆ చిన్న చిరునవ్వు ఉందే, అదే అమృతం. అబ్బా ఇంకా మాకేం అక్కర్లేదు, ఒక్క నవ్వు, చిన్న నవ్వు మా మీద నువ్వు మమ్మల్ని చూసి చిన్న నవ్వు నవ్వితే చాలు. స్మితామృతై, అమృతం అన్న పదం వచ్చినప్పుడల్లా ఆ అమృత అనే పదానికి రెండు అర్థాలు మనం చెప్పుకోవాలి. భోగ్యత, రస్యత రెండు ఒకటే అనుకోండి, అబ్బా అంత ఇష్టంగా అనిపిస్తుంది అనమాట. స్మితామృతై చిరునవ్వుతోటి, ఇంగిత
మంగళైరపి. ఇక ఇంగితముల చేత అంటున్నారు. ఇంగితములే మంగళములు లేదా మంగళకరములైన ఇంగితములు. ఇంగితం అనే పదం మొన్న వచ్చింది కదా, మనం చెప్పుకున్నాము. ఏది? కదలికలు అని చెప్పుకున్నాం. ఇంగితం నిమిషితం దగ్గర కూడా మనం శ్లోకాన్నది రిఫరెన్స్ గా కూడా చెప్పుకున్నాము. మనస్సులో ఉండేటటువంటి భావాన్ని ప్రకటించేటటువంటి కదలిక, చేష్ట, దాన్ని ఇంగితము అని అంటారు అని అనుకున్నాం. ఇంగితై, ఇంగిత మంగళై అంటున్నారు. అంటే అవే మంగళకరములు. మంగళత్వం అంటే ఏమిస్తున్నాయి? మంచిని. అంటే అవే మనకి దాస్యాన్ని అనుగ్రహిస్తున్నాయి కనుక ఇంగితములేనేటటువంటి మంగళములతో అని అనుకోవచ్చు, లేదా మంగళకరములైన ఇంగితములతో అంటున్నారు. ఆ ఇంగితం ఎలా ఉండాలి? ఆ కదలిక ఎలా ఉండాలి అని అంటే, ఎక్కడో స్టేజ్ మీద ఉన్నారు వారు, ఎక్కడో మనం ఉన్నాము. వారు ఎక్కడి నుంచో కొంచెం మనం కనపడ్డాం అనుకోండి, అప్పుడు వారు రమ్మని పిలవరు, ఇలా అంటారు. అంటే ఇలా ఒక చెయ్యి ఇలా కదల్చేరే అనుకోండి, అంటే ఓ అక్కడికి రమ్మంటున్నారు అనమాట అని మనకు అర్థమవుతుంది. ఆ ఇంగితాలు నోరు విప్పక్కర్ లేకుండానే చిన్న 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 ఇలా అంటారనుకోండి, అంటే కూర్చోండి అని, లేదా ఆగండి అని. ఇలాంటి కదలికల ద్వారా మనలో స్వామి పట్ల ఒక రకమైనటువంటి ఇష్టం మరింతగా పెరుగుతుంది. ఇప్పుడు దేంతోటి నాలో ఉత్సాహాన్ని నింపాలి స్వామి అంటే, ఉన్నది ఇక్కడ చిన్నజీయర్ స్వామి వారా, సజీవంగా ఉండేటటువంటి వ్యక్త, మనతో కదిలిస్తూ ఉండేటటువంటి వ్యక్త కాదే, అర్చామూర్తి కదా, వరదరాజస్వామిని కదా ప్రార్థన చేస్తున్నారు. ఆ అర్చామూర్తి ఎలా ఇంగితాలు చేస్తున్నారు, ఎలా స్మితం ఉంటుంది, ఎలా విలోకనం ఉంటుంది, ఎలా భ్రూ విభ్రమణం ఉంటుంది. అంటే అది పరమపదంలో పొందేటటువంటి ఆ దాస్యాన్ని, ఆ దాస్యముకి కలిగేటటువంటి చోదన, దానివల్ల కలిగేటటువంటి హర్షము, దీన్ని భావన చేస్తున్నారు. అందుకే మనం ఇవాళ వైకుంఠ గద్యంలో ఒక భాగాన్ని అనుసంధానం చేసుకోవాలి అని అనుకుంటున్నాం. ఈ ప్రార్థన వరదరాజనే చేస్తున్నారు, కానీ నిత్యదాస్య ప్రార్థనని చేస్తున్నారు. నిత్యదాస్యం చేసుకున్నప్పుడు ఇక్కడ నిత్యకింకరులే, అక్కడ నిత్యకింకరులే. మనం భగవంతుణ్ణి, ఆ పరమపదాన్ని, వైకుంఠ లోకాన్ని, అక్కడ కలిగేటటువంటి అనుభవాన్ని రోజు తలుచుకుంటూ ఉండాలి అని కదా వైకుంఠ గద్యంలో మనకి కాలక్షేప రూపంగా మనం అది పొందడం కోసం దాని పట్ల మనకి ఆశ కలిగేటట్లుగా మనం అనుసంధానం చేసుకోవాలి. ప్రపత్తి చేసిన తర్వాత పనే ఉంది కనుక, అందుకని కైంకర్యం పట్ల మనకు ఉండేటటువంటి ఆశని వర్ధయిత్వా అంటారు వైకుంఠ గద్యంలో. ఎలా ఆశని వర్ధయిత్వా అంటే, కదా మాం భగవాన్ అతి శీతలయాదృశ అవలోక్య అని ఒక వాక్యం ఉంటుంది. అలా ఎప్పుడు అలా చేస్తాడో, ఎప్పుడు నేను అక్కడికి వెళతానో, ఎప్పుడు ఆయనకి నేను దాసోహం పెడతానో, అప్పుడు ఆయన నన్ను ఎప్పుడు చల్లగా చూస్తాడో, చూసి నన్ను పిలుస్తాడో, నాకు తన దాస్యాన్ని అనుగ్రహిస్తాడో అని అంటూ ఆశాం వర్ధయిత్వా అనేటటువంటి మాట అక్కడ ఉంటుంది. మనకి తర్వాత చివరిలో మనం అనుసంధానం చేసుకుందాం. అలాగే ఇప్పుడు ఈ శ్లోకంలో కూరత్తాళ్వాన్ భగవద్దాస్యం పట్ల ఆశని మరింతగా పొందుతూ ఆ త్వరతోటి స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రార్థన చేస్తున్నారు కనుక, స్వామి నీకు నేను ఇష్టంగా సేవ చేయాలి, ఆ ఇష్టం నువ్వే నాలో కలిగించాలి. ఎలా కలిగించాలి అంటే, విలోకనై భ్రూ విభ్రమణై స్మితామృతై ఇంగిత మంగళైశ్చ అని చిన్న చిరునవ్వు నవ్వు, చక్కగా కనుబొమలు కదలచ్చు. మమ్మల్ని చూసి నువ్వు చెలిస్తూ ఉంటే మాకు చాలా ఆనందం కలుగుతుంది. అంతేకాదు, నేను నీ సేవ చేస్తున్నా, ఇప్పుడు సేవ చేస్తున్న స్థితిని చెప్తున్నారు అని కూడా మనం అనుకుందాం. సేవ చేస్తున్న స్థితిని చెప్తూ ఉంటే, ఎవరైనా సేవ చేస్తూ ఉంటే ఆ సేవ చేస్తున్న వాళ్ళ పట్ల మనకు ఉండేటటువంటి అనుకూలతని మనం ప్రదర్శించాలి కదా. కాళ్ళు పట్టించుకుంటున్నాం ఎవరి చేతనా, కానీ వాడు సరిగ్గా పడుతూ ఉంటే ఆహా ఓహో ఎంత బాగుంది అని నోటితో అనకపోయినా కనీసం నీ ముఖ వికారంలో ఆ ఆనందం ప్రకటితం అవుతూ ఉండాలి. అలా లేనప్పుడు సేవ చేసినటువంటి వాళ్ళకి అది ఇష్టంగా ఉందా అయిష్టంగా ఉందా అని తెలియదు. అంతేకాదు, సేవ పట్ల కూడా ఒక రకమైనటువంటి వైరాగ్యం ఏర్పడుతుంది. స్వామి ఇష్టంగా చేయాలి, అందుకని నువ్వు నా సేవని మెచ్చుకుంటూ ఉండాలి, నా సేవలో నీకు ఆనందం కలుగుతోందనే విషయం
తెలియచేస్తూ ఉండాలి. నీ అంగీకారాన్ని మాకు తెలియచేయి, ఏదో ఒక రకంగా మాకు తెలియచేస్తూ ఉండు. చాలా మందికి ఈ చెడలవాటు ఉంటుంది. ఏదైనా పెడితే హాయిగా తింటారు, కానీ తింటూ ఇది బాగుందని కానీ బాగులేదని కానీ నిజంగా అది చాలా బాగుంటే మెచ్చుకోవడం కానీ ఇలాంటి మాటలు నోటంట రావు. అప్పుడు వాళ్ళకి పెట్టినా అచేతనానికి పెట్టినా ఒకటే అని విసుగొస్తుంది ఆ గృహిణికి. అందుకని వాళ్ళకి ఇది ఇష్టం వీళ్ళకి ఇది ఇష్టం అని చేయడం మానేస్తుంది. అలా కాకుండా కొంతమంది ఏదైనా ఇలా నోట్లో పెట్టుకోగానే చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది, ఎలా చేసావు అని అడిగారు అనుకోండి, అడిగితే మళ్ళీ మళ్ళీ అది చెయ్యాలి, వాళ్ళకి నచ్చింది, మనం ఇంకా బాగా చెయ్యాలి అనేటటువంటి ఒక ఉత్సాహం వస్తుంది. స్వామి, నీ సేవ మేం కూడా అలాగే చేసుకోవాలి, మాకు నీ అంగీకారం కావాలి, నీ ఆనందం కావాలి, అలా నువ్వు ఆనందిస్తున్నట్లుగా నీ కదలికల ద్వారా మేము తెలుసుకోగలగాలి. అలాంటి ఆశని నాలో నువ్వు వర్ధయిత్వా, నన్ను వృద్ధి పొందించాలి. దాస్య ప్రార్థన, ఆ దాస్యం ప్రీతికారితమైన దాస్యం, అది పొందాలనేటటువంటి ఆశ అధికం కావడం, అలా అధికమయ్యేటట్లుగా చేసేవాడు పరమాత్మ. దేనివల్ల అంటే తన యొక్క కదలికల వల్ల అంటూ దాస్య ప్రార్థనే చేస్తున్నారు, కానీ దాని పట్ల ప్రీతి కలిగించావని కోరుతున్నారు. అలాంటి ఆశని కదా అంటున్నారు. ఎప్పుడో కదా అంటే చెయ్యి అని హాయిగా ఉండలేదు, ఎంత తొందరగా నేను అటువంటి దాస్యాన్ని చేసుకుంటానో కదా అంటున్నారు. ఇందులో కదా విధాస్యే వరివస్యనం తవ, ఎప్పుడు నీ సేవని నేను చేసుకోగలను కదా అని. ఇంకా ఎంత సమయం పడుతుందో, ఇంకా ఎంత సమయం పడుతుందో అనేటటువంటి స్థితి అక్కర్లేదు, ఎంత తొందరగా నేను దాన్ని చేసుకుంటానో కదా అనేటటువంటి ఉత్సుకతని కలిగి ఉన్నారు అని చెప్పుకుంటేనే ఇక్కడ బాగుంటుంది. ఎందుకంటే వెనకని పూర్వఖండార్థాన్ని వివరించి ఇప్పుడు ఇందులో స్వామి పాదాలని పట్టి స్వామి దయని ప్రార్థిస్తూ ఉండేటటువంటి కూరత్తాళ్వానికి ఇక నిరాశ ఉండేటటువంటి స్థితి ఉండదు. త్వర వల్ల ఇంకెప్పుడో కదా, ఇంకెప్పుడో కదా, ఇంకెప్పుడో కదా అని ఎంత తొందరగా అవుతుందో, ఎంత తొందరగా అవుతుందో అనేటటువంటి ఉత్సాహమే ఉంటుంది కనుక అలాంటి నీ సేవా భాగ్యం నాకు ఎంత తొందరగా లభిస్తుందో కదా అంటున్నారు. అయితే అది నిర్జీవంగా కాదు, చాలా ఆనందంగా నేను చేసుకునేటట్లుగా నన్ను అనుగ్రహించాలి అంటున్నారు ఈ శ్లోకంలో. శ్లోకాన్ని ఒకసారి మళ్ళీ అనుసంధానం చేస్తాను, గమనించండి. వీలో ఏది కష్టమైన పదం ఇందులో లేదు. విలోకనై విభ్రమణైరభి భ్రువో స్మితామృతై ఇంగిత మంగళైరభి ప్రచోదితః తే వరద ప్రహృష్టధీహి. ఈ రెండు పదాలు ఇక్కడ చాలా ప్రముఖమైన పదాలు. ప్రహృష్టధీహి తవ వరివస్యనో విదాస్యే అంటున్నారు. ఆనందంగా చేసుకోవాలి. ప్రచోదితః సన్, నీ చేత ప్రేరేపింపబడిన వాడనై చేసుకోవాలి. కదా విధాస్యే వరివస్యనం తవ. ఇది దాస్యం పట్ల తమకు ఉండేటటువంటి ప్రీతిని మరింతగా పెంపొందించమని ఆ త్వరతో చేస్తున్నటువంటి ప్రార్థన అనుకున్నారు. ఇక్కడ ఇంగితం అనే పదం వచ్చింది, ఇంతకు ముందు కూడా వచ్చింది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నామో లేదో, మన రఘునాథాచార్య స్వామి వారి గ్రంథంలో ఒక శ్లోకాన్ని ఇచ్చారు. చాలా చమత్కారమైనటువంటి శ్లోకం ఇది. చాటువు అంటారు, ఎందులోది అనేది మనకు తెలియదు, కానీ శ్లోకం మాత్రం చాలా మంచి శ్లోకమే. ఎవరో సౌత్ ఇండియన్స్ ని కాస్త ఆక్షేపిస్తూ రాసిన శ్లోకంలా అనిపిస్తుంది. మనకి భారతీయులమే అందరము అయినా సౌత్ నార్త్ అనేటటువంటి తేడా ఉంది. ఉత్తరాది ప్రాంతం వాళ్ళెవరో రాసి ఉండాలి బహుశా, లేక మనని అధిక్షేపిస్తూ సందర్భానికి తగినట్లుగా అలా రాసి ఉంటారేమో. అక్కడ మన మనస్సులో ఉండేటటువంటి అభిప్రాయం ఎదుటి వాళ్ళు గ్రహించటానికి ఉండేటటువంటి అవకాశాలు నాలుగింటిని అందులో ప్రస్తావన చేస్తున్నారు. మనం చెప్తే తెలుస్తుంది, చెప్పడానికి మొదలు పెడితే పూర్తిగా చెప్పక్కర్లేకుండానే తెలిసిపోతుంది, లేదా మన ముఖ కవళికలని చూసి గుర్తిస్తారు, లేదా మన ఇంగితాలని చూసి గుర్తించటం అంటారు. పేజ్ నెంబర్ 140లో ఆ శ్లోకం ఉంటుంది, పుస్తకం ఉన్నవాళ్ళు చూడట్ని.
ఇంగితజ్ఞాస్తు మగధాః ప్రేక్షితజ్ఞాస్తు కోసలాః అర్థోక్తాః కురు పాంచాలాః పూర్ణోక్తాత్ దక్షిణాపథాః అని శ్లోకం. మగధ దేశానికి చెందిన వారు ఉన్నారట. వాళ్ళకి మన మనస్సులో వాళ్ళు ఎవరి మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాన్నైనా ఎలా గ్రహించేస్తారు అంటే ఇంగితజ్ఞాః, ఇంగితంతోటే వాళ్ళు తెలిసిపోతుంది. వాళ్ళు ఇంకేం అక్కర్లేదు. వాళ్ళ ఆ బాడీ లాంగ్వేజ్ అని అనుకుంటున్నాం మనం. ఇంగితం అంటే ఇక్కడ అలా అనుకుంటే సరిపోతుంది. దానివల్ల మగధ దేశంలో ఉండేటటువంటి వాళ్ళందరూ ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని పసికెడతారట. నోటితో చెప్పేటటువంటి అవసరం ఉండదు. ప్రేక్షితజ్ఞాస్తు కోసలాః అంటారు. ప్రేక్షితం అంటే చూపు, చూపుని బట్టి గ్రహించేస్తారు కోసల దేశంలో ఉండేటటువంటి వారు అంటారు. కోసల దేశమైనా మగధ దేశమైనా ఏ ప్రాంతంలో ఉంది అనేది వేరే మనం చెప్పుకోక్కర్లేదు. మనకి పట్టాభిషేక సర్గ సందర్భంలో ఒక పుష్పమాలిక వస్తే, ఒక మాలిక అది పంపించడం, ఆ సన్నివేశం అంతా వస్తుంది కదా. అప్పుడు సీతాదేవి మెడలో రామచంద్రస్వామి దాన్ని వేస్తే అది తీసి ఆమె చేత్తో పట్టుకుని ఉన్న సందర్భంలో తామింగితజ్ఞ సంప్రేక్ష్య అని వాల్మీకి మహర్షి శ్లోకం ఒకటి ఉంటుంది. అక్కడ రాముణ్ణి ఇంగితజ్ఞుడు అని అన్నారు ఆయన. కానీ కోసల దేశం వాళ్ళు ఎలా గ్రహిస్తారు అంటే ప్రేక్షితజ్ఞాస్తు కోసలాః అంటే చూపు, వాళ్ళ ఎదుటి వాళ్ళ చూపుల్ని చూసి వాళ్ళ మనస్సులో ఉండేటటువంటి భావాన్ని వెంటనే తెలుసుకోగలుగుతున్నారట. అర్థోక్తాః కురు పాంచాలాః, పాంచాల దేశం వాడు కురు దేశస్థులు కూడా అర్థోక్తాః, ఇది ఏదైనా చెప్పడం మొదలు పెట్టారనుకోండి, ఇలా చెప్పడం మొదలు పెట్టేసరికల్లా చాలు 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 మాకు అర్థమైపోయింది, ఇంకేం చెప్పక్కర్లేదు, తప్పకుండా అలాగే అనేస్తారట. కంప్లీట్ చెయ్యక్కర్లేదు, వాళ్ళకి ఆ విషయం అర్థమైపోతుంది. ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తే చాలట. కానీ దక్షిణాపథాః, దక్షిణ దేశంలో ఉండేటటువంటి వాళ్ళుట పూర్ణోక్తాత్, విషయం పూర్తిగా చెప్తే తప్ప వాళ్ళు అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకుని ప్రవర్తించలేరు అనేటటువంటి ఒక చమత్కారమైన శ్లోకం. ఎవరో నార్త్ ఇండియనే రాసుంటాడు బహుశాను, కానీ పాపం దక్షిణాపథం వాళ్ళు ఏ రకంగానూ గ్రహించలేరు, పూర్ణోక్తతోటే గ్రహిస్తారు అనే చమత్కార శ్లోకాన్ని ఇక్కడ ఇస్తారు. ఇక్కడిది ఇంగిత మంగళై అంటే భగవంతుని తాలూకు కదలికలే మనకి భగవద్దాస్యం పట్ల మరింత ఆశని వృద్ధి చేసేవిగా ఉంటాయి అని మనం ఆ పదానికి ఈ శ్లోకాన్ని ఒకసారి సమన్వయం చేసుకుంటూ తర్వాత శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. వివిస్య విశ్వేంద్రియ తర్షకర్షణీ మనస్థలే నిత్య నిఖాత నిశ్చలాః సుధాసఖీర్హస్తిపతే సుశీతలా గిరః శ్రవస్యాః శృణుయామా తావకీః. చనువిస్తే నెత్తెక్కి కూర్చుంటారు అని అంటూ ఉంటారు చూసారా. అలాగే భగవంతుడి దగ్గర మనకు ఒక స్కోప్ దొరికితే, భగవద్ అనుగ్రహం వల్ల మనం ఆయన దరికి చేరగలిగితే మనకుండేటటువంటి ఆశలకి అంతూ అసలు ఉండనే ఉండదేమో అని అనిపిస్తుంది. ఇంతవరకు మనం చెప్పుకున్న శ్లోకంలో కూరతాళ్వాన్ ప్రార్థన చాలా ఉచితంగా ఉంది. ఒక పరిమితికి కట్టుబడి భగవంతుని యొక్క ప్రచోదనని కోరారు. అర్చామూర్తి కాబట్టి మాట్లాడకూడదు కనుక ఆయనలో చిన్న 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 ఆ చేష్టల వల్ల, కదలికల వల్ల తనలో దాస్యం పట్ల ఆశ వృద్ధి పొందాలి అని కోరుకున్నారు. అందులో నువ్వు చూడు అన్నారు, కనుబొమ్మలు కదల్సు అన్నారు, చిన్న చిరునవ్వు నవ్వు అన్నారు, ఏవైనా చేష్టలు చెయ్యి అని అన్నారు. కానీ ఈ శ్లోకంలో నువ్వు మాట్లాడవా అని అడుగుతున్నారు. ఆ మాట తనకి ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది అనే దాన్ని ఇందులో స్పష్టం చేస్తున్నారు. ఇందులో క్రియాపదం శృణుయామ అనేది క్రియాపదం. దీనికి ముందు ఒక చిన్న సన్నివేశాలని మనం ఉపోద్ఘాతంగా చెప్పుకుంటూ శ్లోకాన్ని సులభంగానే వివరించుకుంటున్నాం. ఇక్కడ చేస్తున్నటువంటి ప్రార్థన అర్చామూర్తినే ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వరదరాజునే మాట్లాడమని కోరుకుంటున్నారు అని అనిపిస్తుంది మనకి. వరదరాజు మాట్లాడతాడా, దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అనడానికి వరదరాజుగా కాదు,
పరమపదనాథుడు ముక్త అనుభవం అని ఒక సమన్వయం చేసుకోవచ్చు వెనకని మనం చెప్పుకున్నట్లుగా. అలా కాకుండా భగవంతుడు మాట్లాడేడు కాబట్టి, వరదరాజుగానే మాట్లాడాడు కాబట్టి ఆయన తనతో కూడా మాట్లాడాలి అని కూరత్తాళ్వాన్ ఆశపడుతున్నారు అని వ్యాఖ్యాతలు మనకు చెప్తున్నారు. వరదరాజుగా వారెవరితో మాట్లాడారు అంటే కాంచి తిరుక్కచ్చి నంబి, మనం దేవరాజాశ్రంగం అలాగే వచ్చింది కదా. తిరుక్కచ్చి నంబి వారితో రోజు తన అర్చా సమాధిని మరచిపోయి మాట్లాడుతూ ఉండేవాడు వరదరాజు అనేది విని ఉన్నవారు కాబట్టి కూరత్తాళ్వానికి కూడా భగవంతుడు తనతో కూడా మాట్లాడితే బాగుండును అని అనిపించింది. స్వామి, ఒక్క చిన్న మాట, ఒక్క మాట, ఆ మాటలు ఎంత ఎంత ఆనందాన్ని ఇస్తాయో కదా అని అడుగుతున్నారు. ఇక్కడ మనం కూరత్తాళ్వాన్లో రామాయణంలో ఒక వ్యక్తిని, అలాగే భాగవతంలో ఒక వ్యక్తి యొక్క మనస్సుని ఇందులో మనం భావన చేసుకుంటే అప్పుడు కూరత్తాళ్వాన్ ప్రార్థన ఎలా సాగుతోంది అనేది మనకి తెలుస్తుంది. రామాయణంలో ఎవరిలా ఆశపడుతున్నారు అనంటే సుమంత్రుడు. ఈ సుమంత్రుడు రామచంద్ర స్వామిని ఆ గుహుని దగ్గర దాకా తీసుకుని వచ్చాడు. సుమంత్రుని రథాన్ని అధిరోహించే కదా సీతారామ లక్ష్మణులు వనానికి ప్రస్థానాన్ని ప్రారంభం చేశారు. తర్వాత గుహుడు రామచంద్ర స్వామిని గంగాని దాటించాడు. అప్పుడు తాను కూడా వస్తానని సుమంత్రుడు సిద్ధపడ్డాడు, కాని వద్దు అని వారించాడు ఆయన. రామచంద్రస్వామి గంగని దాటిన తర్వాత గుహుణ్ణి కూడా వెనక్కి పంపించేశాడు. ఈ తీరంలో ఈయన ఉన్నాడు, ఆ తీరంలో వారు ఉన్నారు, వెళ్ళిపోయారు. అలా అడవుల్లోకి ఆ సీతారామ లక్ష్మణులు కనుమరుగు అయిపోయారు. వెనక్కి గుహుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక సుమంత్రుడు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఏముంది, బయలుదేరతాను అన్నాడు సుమంత్రుడు. బయలుదేరాడు, కాని మళ్ళీ ఉండిపోయాడు. ఎందుకు బయలుదేరడం, ఎందుకు మళ్ళీ ఉండిపోవడం, ఎందుకు? చాలా అందంగా ఉంటుంది ఆ సన్నివేశం. మీరు అయోధ్యాకాండ చదివి ఉన్నారు కాబట్టి చాలా ఎంత సహజంగా, అందుకే అది ఇన్నాళ్ల పాటు మానవ తత్వం ఎలా ఉంటుంది అని. అసలు సుమంత్రుడికి రామచంద్రుడితో పాటు వెళ్ళిపోవాలనే ఉంది. రామ ఆజ్ఞని కాదనలేక ఉంటున్నాడు. సరే, గుహుడి చేత ఏమైనా మళ్ళీ మంచి కబురు పంపిస్తాడేమో అని ఎదురు చూశాడు. ఇప్పుడు కంటికి కూడా కనపడకుండా వాళ్ళు సాగిపోయారు అడవులలోకి. తన రథాన్ని మళ్లించుకుని బయలుదేరిపోయాడు పాపం. కానీ గుర్రాలు కదలడం లేదు, మనస్సు కదలడం లేదు, తన కాళ్ళు కదలడం లేదు. ఇంకా కొంచెం ఏదో ఆశ మనస్సులో ఆయనకి ఉంది. అందుకే ఈ మాటలన్నీ దశరథుడితో చెప్తున్నప్పుడు సుమంత్రుడు చెప్పాడు తన పరిస్థితిని గురించి. గుహేన సార్థం అంటారు. అక్కడ నేను గుహుడితో కలిసి ఉండిపోయాను, స్థితోస్మి బహూన్ దినాన్ అంటారు. చాలా రోజులు ఉన్నాను అంటాడు. అంటే బహు అన్నారు కాబట్టి కనీసం 3 రోజులైనా ఉండాలి అక్కడ. ఎందుకని అంటే ఆశయాయదివా రామః పునఃశబ్దాపయేదితి అంటారు. మళ్ళీ రాముడు సుమంత్ర అని పిలుస్తాడేమో అనిట. 24 గంటలు చెవులు నెక్కబొడుచుకుని రామచంద్రుడు తనని పిలుస్తాడేమో అని. ఆశయాయదివా రామః పునః శబ్దాపయే. మొదట వద్దన్నాడు, కానీ నేను లేకుండా ముందుకెలా వెళతాడు ఆయన? నేను లేకుండా నన్ను వదిలి వెళ్ళలేడు. అందుకని అలా వెళ్ళిన వాడే మళ్ళీ సుమంత్ర వచ్చేయ్ అని నన్ను పిలుస్తాడేమో అనే ఆశతోటి ఆ గంగా తీరంలోనే ఉన్నాను కొన్ని రోజులు గుహుడితో కలిసి. కానీ ఎక్కడ రాముడు మాట ఏమీ వినపడలేదు, వచ్చేసాను అని చెప్తాడు సుమంత్రుడు దశరథ చక్రవర్తితోటి. అలా రాముడు తనని పిలవాలి అనేటటువంటి ఆశ సుమంత్రునిలో ఎలా కలిగిందో కూరత్తాళ్వాన్లో కూడా ఆ భగవంతుని యొక్క మాట వినాలి అనేటటువంటి ఆశ ఇందులో వ్యక్తమవుతోంది. కూరత్తాళ్వాన్ అని వరదరాజు పిలవాలి అంటున్నారు. నీ గొంతు నేను వినాలి, నీ స్వరం నేను వినాలి. ఆ స్వరం ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో చెప్పలేం అంటూ అక్కడ సుమంత్రుని స్థితి ఎలా ఉందో ఇప్పుడు విభవుడు కాదు, ఈయన అర్చామూర్తే అయినా సరే ఆయన నోటి నుంచి ఆ గొంతులో ఆ శబ్దాన్ని వినాలని కోరుకుంటున్నాడు. ఇక భాగవతంలో కూడా శ్రీకృష్ణుడిగా ఆయన అవతరించినప్పుడు కూడా ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క అనుగ్రహం ఆయన తన పేరుతో తనని పిలవడం ద్వారా తనకి కలుగుతుంది అని ఆశపడ్డాడు అక్రూరుడు.
అక్రూరయానం అనేది అర్చిరాదియానంతో సమానం అని మన పెద్దలు మనకి చెప్తూనే ఉంటారు. కంసుడు పంపిస్తే శ్రీకృష్ణ బలరాములని పిలిచి యాగానికి తీసుకుని రావడం కోసం బయలుదేరినటువంటి అక్రూరుని స్థితి చాలా అద్భుతంగా వర్ణిస్తారు మనకి భాగవతంలో. తప్పకుండా నన్ను ఏం చేస్తాడా, ఆయన దూరం పెడతాడా, దగ్గరికి తీసుకుంటాడా అని రకరకాలైనటువంటి ఆలోచనలని చేసినటువంటి ఆ అక్రూరుడు ఎన్ని ఎన్ని ఆనందాలను పొందుతాడో. నన్ను చల్లగా చూస్తాడు, తన చేయి నా తల మీద పెడతాడు, ఆయన పాదాల దగ్గర నేను కూర్చుంటున్నాను, నన్ను దగ్గరగా ఆలింగనం చేసుకుంటాడు ఆయన నన్ను పట్టుకుంటే నా పట్టు విడిపోతుంది, నా సంసార బంధమంతా తొలగిపోతుంది. అలా నన్ను దగ్గరికి తీసుకున్నటువంటి ఆయన అక్రూరా అంటాడు అనుకుంటాడట అక్రూరుడు. అక్రూరేతి మాం వక్ష్యతి, ఇది కూడా ఆయన ఆశ అన్నమాట. నాయన అక్రూరా అని నోరారా నన్ను ఆయన పిలుస్తాడు, ఆయన కంఠస్వరాన్ని నేను వింటాను అని అనుకుంటాడు అక్రూరుడు. ఆ ఇద్దరు ఎలాగైతే స్వామి మాటని వినాలని కోరుకున్నారో, కూరత్తాళ్వారు కూడా ఇప్పుడు వరదరాజస్వామి యొక్క ఆ పిలుపుని, ఆ స్వరాన్ని కోరుకుంటున్నారు. నీకేం కొత్త కాదయ్యా, తిరుక్కచ్చినంబి గారి దగ్గర ఎలాగా మాట్లాడుతున్నావు కదా, నాతో కూడా ఒక్కసారి ఒక్క మాట మాట్లాడు అని నేను ఆ మాటని వినగలనా అంటున్నారు. క్రియాపదం ఇందులో శృణుయామా అంటున్నారు. ఇది నేను అని ఏకవచనం కాకుండా మేము అని బహువచనాన్ని చెప్తున్నారు. శృణుయామా అని అనడంలో వినగలుగుతామా అని భగవంతుడు మనని ఆజ్ఞాపించి కైంకర్యం చేసుకోవాలి. మనంతట మనం చేయడం కాదు. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పి క్రియతాం అనాలి అని లక్ష్మణస్వామి కోరినట్లుగానే స్వామి యొక్క మాటని ఇందులో అభిలషిస్తున్నారు. ఇందులో క్రియాపదం సంబోధనార్థకమైన పదం హస్తిపతే అనేది సంబోధన. మనకు కొంచెం మారింది సంబోధన, వరద అని కాకుండా హస్తిపతే, హస్తిగిరిపతి అని ఆ గిరి అనే పదాన్ని కూడా మనం అక్కడికి తెచ్చుకోవాలి. హస్తిగిరీసుడా అని పిలుస్తున్నారు ఇందులో. తావకీహి గిరహ శృణుయామా, నీ యొక్క మాటలని వింటాము, వినాలనుకుంటున్నాము, వినగలుగుదుము కాక అని ఇందులో శృణుయామా అంటున్నారు. ఆ మాటల వైభవాన్ని ముందు పదాలలో వర్ణిస్తున్నారు. స్వామి కొంతు ఎలాంటి తేడాని మనకి కలిగిస్తుంది, ఎలాంటి ఊరటని మనకి కలిగిస్తుంది అంటే వివిస్యా, శ్లోకం చూడండి ప్రారంభంలో, వివిస్యా అంటే పూర్తిగా లోపలికి ప్రవేశించి అని అర్థం. మన భాషలో చెప్పుకోవాలి అంటే చొచ్చుకొని పోవటం అని అంటారు చూసారా, అలాగా వివిస్యా, ఎక్కడ ఏ ఇంద్రియము వదిలిపెట్టకుండా అన్ని ఇంద్రియములలోకి ప్రవేశించి అని అర్థం. ఇప్పుడు స్వామి గొంతు వినాలి అంటే వినడానికి సాధనమైనటువంటి చెవులు ఒక్కటే వినగలుగుతాయి. కానీ ఇక్కడ వీరి ఆశ ఎలా ఉంది అంటే అన్ని ఇంద్రియాలు కూడా వినాలనే కోరుకుంటున్నాయిట. ఇది మనం ముడియా అనేలో చూసుకున్నాం కదా, అలాంటి శ్రవశ్చ దృశ్చ అనే శ్లోకంలో మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు స్వామి నా ఇంద్రియాలు చూడడం మానేస్తున్నాయి, ఆ వాసన చూడడం మానేస్తున్నాయి, అన్నిటికీ కూడా అంటే ఈ ఇంద్రియాకి ధర్మభూత జ్ఞానం ఉన్నటువంటి వీటికి అన్నిటికీ కూడా అన్నిటిలోకి కూడా వివిస్యా ప్రవేశించి అన్ని అబ్బా విందాం 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 అని అనుకుంటునేటట్లుగా ఉండేటటువంటి ఇంద్రియ విశ్వేంద్రియ అని ఉంది చూడండి. విశ్వ శబ్దం మొత్తం అనే అర్థాన్ని ఇస్తుంది. విశ్వం అంటే ప్రపంచం కాదు, విశ్వం అంటే మొత్తం. విశ్వేంద్రియ అంటే అన్ని ఇంద్రియముల యొక్క అని అర్థం. వివిస్య విశ్వేంద్రియ తర్ష కర్షణీ, తర్షం అంటే తృష్ణ అనర్థం, ఆశ అనర్థం. తర్షకర్షణి ఆ ఆశని మరింతగా పెంచేవి అనర్థం. మిగిలినటువంటి ఇంద్రియాలు అన్ని ఇంద్రియాలకి ఉండేటటువంటి అభిలాషని మరింతగా పెంచేవి అవుతాయి స్వామి యొక్క అద్భుతమైనటువంటి వాక్కులు. గిరహ అనడానికి ఇవన్నీ విశేషణాలు. అలా అన్ని ఇంద్రియాలకి ఇంపుగా ఉండేటటువంటి అభిలాషని పెంచేటటువంటివై ఉన్నటువంటి ఆ మాటలు మనస్
మనస్థలే, మనస్సులో అలా నాటుకుపోతాయిట, అంటే చెరిగిపోకుండా ఉండిపోతాయి. మనస్థలే, మనస్సు మధ్యంలో నిత్య నిఖాత నిశ్చలా, నిత్య నిఖాత నిశ్చలా. ఆ మాటలు మరి మరిచిపోవడం అంటూ ఉండదు. పెద్దల మాటలు మా స్వామివారు చెప్పేవారు, మా నాన్నగారు అనేవారు, మా అమ్మమ్మ గారు అనేవారు అంటూ ఉంటాం. అనేవారు కానీ అప్పుడు అన్నారు, కానీ ఇప్పటికీ నీకు అవి వినిపిస్తున్నాయి అంటే ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి, నిత్యంగా ఉన్నాయి. నిఖాత నిశ్చలా, ఎలా నాటుకొని ఉన్నాయి అంటే కదల్చడానికి లేకుండా స్తంభం పాతినట్లుగా ఆ మాటలు అలా మనస్సులో స్థిరంగా ఉండిపోయి, ఎవరైనా మేకు వేసి కొట్టేశారా అన్నట్లుగా ఉండిపోతాయి మనస్సులో. నిఖాతం అంటే అలాగా మేకు నిశ్చలంగా దాన్ని నాటి ఉంచటం అన్నమాట. అలా ఉండేవి. అర్థం ఉంటేనే మనస్సులో స్థిరంగా నిలిచి ఉంటాయి. ఇక సుధా సఖీ, ఇక ఎంత అమృతంలో ఉంటాయిట ఆ మాటలు. అమృతంలో ఉన్నాయి, అమృతవాక్కులు అని అంటూ ఉంటామే. సుధా సఖీ, సుధా అంటే అమృతం, దానితో సఖీ అంటే మాటలు ఇక్కడ స్త్రీలింగం కాబట్టి అమృతానికి తోడుగా ఉన్నవి, అమృతమా అని అనిపించేటట్లుగా ఉన్నాయిట. సుశీతలా, మన మనస్సులో ఉండేటటువంటి తాపాన్నంతటినీ పోగొట్టి చల్లబరిచినవి. తాపత్రయీమయ దవానల దహ్యమానో అని వీరే చెప్పారు కాబట్టి సుశీతలా, అమ్మయ్య చల్లబడిందమ్మా, ఇంతవరకు కొట్టుకుపోతున్నాను నేను అని అనుకుంటాం. ఎవరైనా ఊరటగా ఒక మాట చెప్పారనుకోండి, అమ్మా అని ఎంత నిశ్చింత కలుగుతుందో అలాంటిదన్నమాట. సుశీతలా, వీటన్నింటినీ మించినటువంటి మరొక గొప్పతనం ఉంది. శ్రవస్యాహ అంటున్నారు, అంటే శృతి సుభగములు అని అనుకోవాలి. మా చెవులకి ఇంపుగా ఉండేవి. ఇంపుగా అంటే కేవలం ఆకర్షణీయములు మాత్రమే కాదు, మంచిని కలిగించేవిగా ఉండేవి. శ్రవస్యాహ తావకీహి గిరహ, నీ యొక్క మాటలని శృణుయామా, ఎప్పుడు వినగలుగుదుమో కదా అంటున్నారు. స్వామి, నీ మాట వినాలి, మమ్మల్ని నువ్వు ఆదేశించి ఆజ్ఞాపించి నీ సేవ చేసుకోవాలి. ఆ ఆజ్ఞాపించడం అనేది రకరకాలుగా జరగచ్చు. వెనకటి శ్లోకంలో అయితే రకరకాలైనటువంటి విలాసాల ద్వారా నువ్వు మమ్మల్ని ఆజ్ఞాపించి నీ సేవ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక్కసారి నోరు తెరిచి నువ్వు చెప్తే అది కూడా ఇంకా ఆనందాన్ని కలిగిస్తుంది అంటున్నారు. స్వామి యొక్క వాక్కు ఎలాంటి వాక్కు అనంటే దాని వైభవాన్ని చెప్తున్నారు. ఒకటి, మనకి సర్వేంద్రియ తర్పణంగా ఉంటుంది. మన ఇంద్రియాలకన్నింటికీ కూడా ఉత్సుకతని మరింతగా కలిగించేది అవుతుంది అంటారు. ఇక్కడ ఇంద్రియ తర్షకర్షణీ అన్న చోట తర్షం అంటే దానికి కలుగుతూ ఉండేటటువంటి కష్టము అని, దాన్ని పోగొట్టేవి, ఆ ఇంద్రియ తృష్ణని పోగొట్టేవి అని, మిగిలిన వాటిలో తృష్ణ లేకుండా దీన్నే వినాలనిపించేటట్లుగా చేసేవి అంటారు. అంతకంటే కూడా ఇంద్రియాలకి మరింతగా ఆశని పెంచేవి అయి ఉంటాయి. మనస్సులో గంభీరంగా నిశ్చలంగా నాటుకొని ఉంటాయి, చాలా భోగ్యంగా ఉంటాయి, మనకుండేటటువంటి తాపాన్ని చల్లబరిచేవి అయి ఉంటాయి, శృతి సుభగములై ఉంటాయి. శ్రవస్యా అనే మాట శ్రవమునకు ఇంపైనవి అయి ఉంటాయి, శ్రవణ సుభగములుగా ఉంటాయి, శృతి హితములుగా ఉంటాయి అనంటూ, అలాంటి తావకీహి గిరహ, నీ యొక్క మాటలని శృణుయామా వినగలుగుదుముగాక అని ప్రార్థన చేస్తున్నారు. స్వామి, ఒక్కసారి నీ నోరు తెరిచి మా విషయంలో ఒక మంచి మాటని అనవయ్యా స్వామి. ఆనాడు సుమంత్రుడు ఆశపడినట్లుగా, ఆనాడు అక్రూరుడు ఆశపడినట్లుగా, తిరుక్కచ్చినంబిని వరదరాజుగానే నువ్వు అనుగ్రహించినట్లుగా నన్ను కూడా నీ మాటలతో అనుగ్రహించవలసినది అని ఇందులో ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన అంశాలు రెండు. దాస్య ప్రార్థన చేసినప్పుడు మనం ఏమని భావించాలి అంటే, నేను చేసే దాస్యం
ప్రీతితో కూడినది కావాలి. ఆ ప్రీతి నాకు దేని వల్ల కలుగుతుంది అనంటే, నువ్వు నన్ను ఆదేశిస్తూ ఉంటే నాకు మరింతగా చెయ్యాలనేటటువంటి ప్రీతి కలుగుతుంది. నేనే అన్నీ చేస్తా అని లక్ష్మణస్వామి బయలుదేరినప్పటికీ కూడా ఏవి కొళ్ళ వేణుం, మనం తిరుమంత్రార్థంలో దీన్ని వింటూ ఉంటాం. అడిమై చెయ్య వేణుం, ఎల్లా వడిమై చెయ్య వేణుం, ఏవి కొళ్ళ వేణు అంటారు. సేవ చెయ్యాలి, అన్ని సేవలు చెయ్యాలి, ఆజ్ఞాపింపబడి మరి సేవ పరమాత్మకి మనం చేసుకునే వాళ్ళం కావాలి. భగవద్ ఆజ్ఞావర్తులమై భగవత్ సేవా భాగ్యాన్ని పొందాలి. భగవత్ సేవని ప్రీతితో చేసుకోవాలి. ఈ రెండింటిని మనకి ఈ 2 శ్లోకాలలోనూ కూరతాళ్వాన్ స్పష్టం చేస్తున్నారు. స్వామి, నోరారా నన్ను ఆజ్ఞాపించవయ్యా, ఈ పని నువ్వు చెయ్యి అనను, ఎంత ఆనందంగా చేస్తానో చూడు అని భగవద్ ఆజ్ఞని ఇందులో ప్రార్థన చేస్తున్నారు. అలా ఆజ్ఞాపూర్వకమైనటువంటి కైంకర్యం చేసుకోవడమే మనం ప్రార్థించదగినది అనే విషయాన్ని ఇందులో స్పష్టం చేస్తున్నారు. మనకి తిరుప్పావైలో వాసల్ తిరవాదార్ మాత్తముంతారో అని ఒక ఆక్షేపణ మనకు కనిపిస్తుంది. పోనీ గడియ తీయకపోయినా నోరైనా తెరవమ్మా తల్లి, మంచి మాటైనా మాకు ఒక వాగ్దానమైనా చెయ్యి అని అంటారు. అలాగే ఇక్కడ గడియా తెరిచి ఉంది, నోరు తెరిచి స్వామి మనని ఆజ్ఞాపించాలి అనేటటువంటి భావనతో చెప్తున్నారు. అందుకే తిరువాయుముడిలో మనం 2 పాసురాలు అనుసంధానం చేసుకుంటున్నాం కదా. అది దేవిమారావార్ అనే దాంట్లో శ్లోకంలో ఏవా అనే ఒక పదం ఉంటుంది చూడండి. భూమి ఏవా అని ఆ పాసురంలో వస్తుంది. ఏవా అంటే ఆజ్ఞాపింపగా అని అర్థం. భగవంతుడి చేత నియమింపబడి సేవ చేస్తూ ఉంటారు వారు అని. మత్తమరర్ వాళ్ళలాగే మిగిలినటువంటి నిత్యసూరులు కూడా అలాగే సేవ చేస్తూ ఉంటారు అని ఇక్కడ ఆదేశించటం, నియమనం చెయ్యటం, దానికి లోబడి సేవ చెయ్యటం అనడానికి మనం ఆ పాశురాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. అలాగే గిరహ శ్రవస్యాహ శృణుయామ అని అన్నారు. అంటే నీ మాటలని మేము వినగలగాలి అనేటటువంటి ప్రార్థన చేస్తున్నారు. ఇది తొండరోర్కరుళి సోదివాయితిరందు అనేటటువంటి ఒక మాట మనకి ఆళ్వార్ల పాసునంలో వస్తుంది. ఇప్పుడు మీరు అనుసంధానం చేస్తారు. తొండరోర్కు అరుళి సోదివాయి తిరందు అంటారు. అంటే నీ అద్భుతమైన అందమైనటువంటి ఆ పెదవి విప్పి నువ్వు మమ్మల్ని మంచి మాటతో అనుగ్రహించు అని ప్రార్థన చేస్తారు. దానికోసం ఆ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. అలాగే మరొక పాసురం మనం చెప్పుకున్నామే, తూదుసై కణ్గళ్ కొండొన్రుపేసి అని. అది ముందు శ్లోకంలో విలోకనై విభ్రమణైరపి భ్రువో అనేటటువంటి ఆ స్వామి యొక్క రకరకాలైనటువంటి ఆదరపూర్వకమైనటువంటి చేష్టలకి అక్కడ నమ్మాళ్వార్ల పాసురాన్ని మనం ప్రమాణంగా అనుసంధానం చేసుకోబోతున్నాం. దాస్య ప్రార్థన ఇందులో చాలా స్పష్టంగా చేస్తున్నారు. స్వామి ఆదేశించి మన చేత ఆ కైంకర్యం చేయించుకోవాలి. స్వామి యొక్క ఆ చేష్టలతో మనం ప్రేరితులమై ఇష్టంగా స్వామి యొక్క సేవని చేసుకోవాలి అని కూరతాళ్వాన్ ఈ శ్లోకాలలో మనకు అనుగ్రహిస్తున్నారు. వీటిని ఉపదేశాత్మకంగా తెలుసుకుందాం. ముందుగా 90